ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన బలూచిస్తాన్. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తూ ఉంది. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పాకిస్తాన్ను ఒంటరి చేసినటువంటి భారత్కు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించేసుకుంది, సపరేట్ పార్లమెంట్ని ఏర్పాటు చేసుకుంది, సపరేట్ జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పోస్టులు, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పాకిస్తాన్ భూభాగంలో 46% ఉన్నటువంటి బలూచిస్తాన్ ఎప్పటి నుంచో స్వతంత్రం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించేసుకుంది. దీని గురించి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. పాక్ రెండు ముక్కలు అయిపోయింది. ఈ ఇమేజ్ చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఆ పాక్ అనే టెక్స్ట్లో ఆ నెర్రలు కొట్టిన ఆ ఇమేజే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించేసుకుంది, సొంతంగా పార్లమెంట్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఉంటుంది. భారత్ సైనిక సహాయం చేయండి, మేము పాక్ పైన పోరాటం చేస్తాం, ప్రపంచ దేశాలు మాకు సహాయం చేయండి, మేము పాకిస్తాన్ నుంచి విడిపోతాం అని కోరుకున్న బలూచిస్తాన్ ఈరోజు స్వతంత్రం ప్రకటించుకుంది. ఎలా చూడాలన్నా? బలూచిస్తాన్ 1948లో పాకిస్తాన్ సైనిక చర్య వల్ల పాకిస్తాన్లో కలవబడింది, బలవంతంగా కలవబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము సపరేట్ దేశంగా ఉంటామని ఆ బలూచిస్తాన్ ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు. 75 ఏళ్ల పోరాటం, చిన్న పోరాటం కాదు, 75 ఏళ్ల పోరాటం. ఇన్నాళ్ళకు మేము స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకునే స్థాయికి ఆ పోరాటం చేరింది. ఒక జాతీయ గీతాన్ని, ఒక పార్లమెంట్ని, ఒక జాతీయ జెండాని కూడా వాళ్ళు ఆవిష్కరించుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కాకపోతే వాళ్ళు నిలబడాలంటే ప్రపంచం నుంచి అండ కావాలి. వేరే దేశాలు కూడా వాళ్ళు గుర్తించారు ఈ సపరేట్ దేశం అని, వాళ్ళకి రక్షణ ఇచ్చే విధంగా వాళ్ళు ఓన్ చేసుకోగలిగితే వాళ్ళు నిలబడతారు. వాళ్ళు భారతదేశానికి లెటర్ రాశారు, UN ఐక్యరాజ్య సమితికి లెటర్ రాశారు, ఇవన్నీ చేశారు. నిజానికి పాకిస్తాన్ భూభాగంలో 44% భూభాగం బలూచిస్తాంది. కాకపోతే జనాభా మాత్రం తక్కువ, 7 నుంచి 8% మాత్రమే. మొత్తం పాకిస్తాన్ జనాభాలో 7 నుంచి 8% వరకే ఉంటారు వీళ్ళు. కానీ భూభాగం మాత్రం 44%. ఇప్పుడు ఈ భూభాగంలో అనేక గనులు, వనరులు ఉండేవి. ఈ వనరులు, నిక్షేపాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎత్తుకొని పోతా ఉంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ఒక రకంగా చేస్తానంటే దోపిడీ చేస్తూ ఉంది. మా దగ్గర వనరులు తీసుకుంటూ, మా నిక్షేపాలు తీసుకుంటూ మమ్మల్ని సరిగా చూసుకోరు మీరు, మా మీద వివక్ష చూపిస్తారు మీరు, మా కాడ పేదరికం, మా కాడ నిరుద్యోగం, మా కాడ ఇబ్బందులు, ఇన్ని వనరులు పెట్టుకుని కూడా మేము ఎందుకు ఉండాలి? 44% భూభాగం మాది, కానీ కనీసం 44% వాటా మీరు ఆర్థికంగా ఇవ్వట్లేదు పాకిస్తాన్ బడ్జెట్లో మాకు, కాబట్టి మేము సపరేట్ దేశంగా ఉంటాం అనే కాడికి వాళ్ళ డిమాండ్ వెళ్ళింది. కాబట్టి వాళ్ళ డిమాండ్లో జెన్యూనిటీ ఉంది, వాళ్ళ పోరాటంలో జెన్యూనిటీ ఉంది. నిజానికి ఈ పోరాటం పీక్స్కి పోయింది అన్న విషయం తెలిసిన తర్వాతే వీళ్ళు ఒక ట్రైన్ హైజాక్ చేశారబ్బా. ఆ ట్రైన్ హైజాక్ చేస్తే విడిపించుకునే పరిస్థితిలో పాక్ సైన్యం లేదు. వీళ్ళు దాడులు చేస్తే దాదాపు 1000 మంది పాకిస్తాన్ పౌరులని, అదే పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెట్టారు. పాకిస్తాన్ ఆర్మీని 1000 మందిని మట్టు పెట్టారు. దాదాపు ఐ థింక్ 71 దాడులు ఏమో చేశారంట. అఫీషియల్గా పాకిస్తాన్ లెక్కే, ఇక అనఫిషియల్గా చేసిన దాడులు అని తెలియదు, కానీ అఫీషియల్గా గుర్తించిన దాడులే 71 దాడులు చేశారట. ఇన్ని దాడులు చేసి 1000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని చేసిన తర్వాత, పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ భయపడి ఆ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గిన పరిస్థితి. దాదాపు 80% భూభాగాన్ని పూర్తిగా ఆర్మీ ఇప్పుడు స్వాధీనం చేసుకుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో ఈ పరిస్థితుల్ని ప్రపంచానికి కాన్ రాకుండా చేయటం కోసమే, కేవలం ఇక్కడ మాత్రమే కాదు, సింధు పరివాహ ప్రాంతంలో కూడా, ఇప్పుడు మన పంజాబ్ పక్కన ఉంటుంది సింధు, పాకిస్తాన్ భూభాగం, అక్కడ కూడా మేము కూడా సపరేట్ అవుతాం, భారతదేశంలో కలిసిపోతాం అని పోరాటం. తర్వాత ఇంకో పక్క పిఓకేలో, పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓజేకే అంటారు, అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్. అక్కడ కూడా పోరాటం నడుస్తుంది. ఏం నడుస్తుంది? మేము భారతదేశంలో కలిసిపోతామని. అంటే మొత్తం కాశ్మీర్లో 70% భూభాగం భారతదేశం ఆధీనంలో ఉంది, 30% భూభాగం పాకిస్తాన్ చేతిలో ఉంది. దాన్నే పిఓజేకే అంటారు. డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలో ఏముండదు, దానికి ఒక సపరేట్ ప్రభుత్వం ఉంటుంది, దానికి ఒక సపరేట్ విధానం ఉంటుంది. కానీ అండర్ బై పాకిస్తాన్ గవర్నమెంట్. అక్కడే టెర్రరిస్ట్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటుంది పాకిస్తాన్, ట్రైనింగ్ అక్కడే, తర్వాత వాళ్ళకి ఆయుధాల సప్లై అక్కడే, భారతదేశం మీద స్కెచ్ చేసేది కూడా అక్కడే, పిఓజేకే. దాన్ని మన చేతిలో తెచ్చుకోగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని మనం కట్టడి చేయొచ్చు. అక్కడ నుంచే భారతదేశంలో చొరబడతా ఉన్నారు నిజానికి. అయితే
ఇప్పుడు పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిన తూర్పు పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్గా పిలువబడుతోంది. గతంలో భారత సైనిక సహకారంతో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఈరోజు గోతికాడ్ నక్కల్లా మన వెనకే వెన్నుపోటు పొడుస్తూ ఉంది. మళ్ళీ తిరిగి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. భారత్ సైనిక సహకారం కోరుతున్నా ఈరోజు బలూచిస్తాన్ కూడా సహాయం చేయాలంటే భారత్ అందుకే అంటే వెనకడుగు వేస్తుంది ఆ బలూచిస్తాన్ విషయంలో కూడా. రేపొద్దున ఇది కూడా మనకి వ్యతిరేకంగా మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే దాంట్లో భాగమే బలూచిస్తాన్. ఇప్పుడు వేరైనప్పటికీ రేపొద్దున వారికే సపోర్ట్ చేసే అవకాశం ఉందేమో, మనకే మళ్ళీ వెన్నుపోటు పొడుస్తుందేమో అనే భయం భారత్లో ఉందనుకోవచ్చా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ పవన్. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడదీసి దాని దేశం చేసిందే మనం. అవును. ఇవాళ బంగ్లాదేశ్ అనే ఒక దేశం స్వతంత్ర దేశంగా ఉండగలిగిందంటే దానికి కారణం మనం. మన ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ రోజు తీసుకున్న చొరవ, మన సైన్యం చేసినటువంటి రిస్క్ ఫలితంగానే బంగ్లాదేశ్ దేశం ఉంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ భారత్ యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఎవరి పక్షాన్ని నిలిచింది? నిజానికి ఎవరి పక్షాన్ని నిలవాలి? పాకిస్తాన్ పక్షాన్ని నిలిచింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల పక్షాన్ని నిలిచింది. తర్వాత ఇది మాత్రమే కాదు, బంగ్లాదేశ్ మాత్రమే కాదు, మన టర్కీకి భూకంపం వస్తే మనం చాలా సహాయం చేసాం. సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాం, దాని గురించి టర్కీ గురించి మాట్లాడడానికి చాలా ఉంది. ఒక పాయింట్ మాత్రం, టర్కీలో భూకంపం వస్తే ఆ టర్కీ భూకంపాన్ని మనం ఓన్ చేసుకొని ఆపరేషన్ దోస్త్ అనే పేరుతోటి టర్కీలో పోయి మనం వైద్య శిబిరాలు పెట్టి మన ఆర్మీ డైరెక్ట్ ఫిజికల్ గా వెళ్ళి, ఏదో డబ్బులు పంపించడం కాదు, మన ఆర్మీ ఫిజికల్ గా వెళ్ళి అక్కడ అనేక సేవలు చేసింది. అనేక మంది మ్యాన్ పవర్ కూడా అక్కడ మ్యాన్ పవర్ కల్పించాం అక్కడ ఎంప్లాయ్మెంట్. ఎస్ అవన్నీ చేస్తే చివరికి ఆ టర్కీ కూడా పాకిస్తాన్ పక్కన నుంచి ఉన్నటువంటి పని. అందుకనే మనం ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు చైనా కూడా బిగ్గెస్ట్ మార్కెట్ అంటే ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. చైనా ఎక్కువ రెవెన్యూ చేసుకుంటూ మన దగ్గర మళ్ళీ పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అనేటువంటిది ఏ రకంగా చూడాలి అంటే, మన ఆర్థిక వృద్ధిని సహించలేక మనకాడ యూత్ ఎక్కువ ఉన్నారు, మన అభివృద్ధి బాగుంది, రాబోయే కాలంలో భారతదేశానికి లైఫ్ ఉంది కాబట్టి వారవలేని ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది భారత్. ఈ క్షణంలో ఆర్థిక శక్తిని అంటే ఆర్థిక వృద్ధిని ఓరవలేనితనం ఈ చైనా కుటిల బుద్ధి బయటపడుతుంది అనుకోవచ్చు. ఎస్, వారవలేనితనం ఇదంతా చైనా కుట్రే. పాకిస్తాన్ తోసేది వాళ్ళే, టర్కీని దోసేది వాళ్ళే, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా వాడు రాడు, వీళ్ళ పంపిస్తా ఉంటాడు. కుళ్ళిపోతానం, వారవలేనితనం, ఇవన్నీ కలగలిపి ఇప్పుడు వీళ్ళందరినీ ఒకటి చేసి మన మీదకి దాడి చేపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కొనే సిస్టమ్ మన దగ్గర ఉందని మొన్న చెప్పకనే చెప్పినాం. ఇలా పాకిస్తాన్లో HQ రాడార్ సిస్టమ్, అది చైనా నుంచి కొనుగోలు చేశారు. HQ రాడార్ సిస్టమ్, దాన్ని కొలాప్ చేసి పడేసాం. లాహోర్లో ఉంటుంది, అది కొలాప్ చేసి పడేసాం. దాదాపు 90 నిమిషాల వ్యవధిలో 11 ఎయిర్ బేసులు మొత్తం ధ్వంసం చేసి పడేసాం పాకిస్తాన్లో. పాకిస్తాన్కి అర్థమైపోయింది, ఇప్పుడేదో మనం కొత్తగా అంటున్నారు న్యూక్లియర్ వాళ్ళు దాచుకున్నటువంటి ప్లేస్ లో కూడా వెళ్ళి కొట్టొచ్చాం, అది లీక్ అవుతుంది, ఆ భయంలో నుంచే పాకిస్తాన్ లొంగిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు నిన్న సరే ఆ యుద్ధంలో మనం గెలవడం పక్కన పెట్టు, రక్తరహిత యుద్ధం అని మనం స్టార్ట్ చేసాం. అంటే దౌత్యపరంగా వాణిజ్యపరంగా పాకిస్తాన్ తో సంబంధాలు పెంచుకోవడం, సింధు జలాలు నిలిపివేయడం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ నేను ఒక లెటర్ రాసింది భారతదేశానికి, అయ్యా దండం పెడతాం, మాకు వాటర్ ఇవ్వండి, మేము తీవ్రమైన నీటి ఎద్దడితో బాధపడతా ఉన్నాం, మాకు దయచేసి మీ సింధు జలాలను ఇప్పించండి, వదలండి అని చెప్పేసి భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఒక లెటర్ రాయడం జరిగింది. పొద్దునే ఇంటి ముందుకు అడుక్కునే వాళ్ళు వస్తారు, అయ్యా అన్నం తినక 2 రోజులు అయిందయ్యా, కొద్దిగా ముద్దుంటే పెట్టండి అయ్యా అన్న రీతిలో మేము 80% భూభాగం సాగునీటికి తాగునీటికి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము, దయచేసి మా పట్ల ఆలోచించండి అని కనికరం చూపించండి అని చెప్పేసి పాకిస్తాన్ యాక్చువల్గా సింధు జలాలు నిలిపివేస్తాను అని మోడీ గారు ప్రకటించిన తర్వాత ఈ యొక్క ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ అంటే సింధు జలాల ఇంపాక్ట్ పాకిస్తాన్ పైన దాదాపు ఒక 2 సంవత్సరాల తర్వాత పడుతుంది. అప్పటికి ఆ దేశం ఎడారిగా మారుతుందని చెప్పేసి భారతదేశం భావించింది, ప్రపంచ దేశాలు భావించాయి. కానీ దీని ఇంపాక్ట్ ఇంత త్వరగా బయటపడుతుంది అనుకోలేదు. అదే వాస్తవంగా ఆ ప్రకటన చేసిన వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఏంది, సింధు జలాల్లో భారతీయ రక్తాన్ని పారిస్తామని చేశారు, ప్రతి నీటి చుక్క మాదే, ప్రతి నీటి చుక్క మాదే అని చెప్పారు. మోడీ గారు దానికి కౌంటర్ ఇస్తూ నీరు రక్తం ఒక చోటే పారవు అని చెప్పి చాలా క్లియర్ గా సమాధానం కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మన మోడీ గారు ఇచ్చిన కౌంటర్. సో చాలా క్లారిటీగా శాంతి చర్చలకు అంటూ వచ్చిన మాట్లాడేది 2 విషయాలు, ఒకటి POK అప్పగింత, 2 ఉగ్రవాద నిర్మూలన. ఈ 2 అంశాలు. అంతేగాని నువ్వు సింధు జలాలు అడుగు, నీకు సింధు జలాలు ఇస్తేనే, ఇవన్నీ కుదరవు, ఇవన్నీ కుదిరే ప్రసక్తే లేదని. అయ్యి సింధు జలాలకు నిలిపివేతే 1960లో చేసుకున్న ఒప్పందం సింధు జలాలు పాకిస్తాన్కి ఇవ్వటం మీద. వాస్తవానికి నిజానికి పాకిస్తాన్కి వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం
మన అవసరాలు తీర్చుకోకుండా ఉమ్, మనం అక్కడ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చు, రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు. మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, బోర్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్, ఆ స్టేట్స్కి వాటర్ అందించుకోవడానికి ఉమ్, ఈ రిజర్వాయర్ని మనం అదే ఈ నదిని మనం ఉపయోగించుకోవచ్చు, సింధు నదిని ఉపయోగించుకోవచ్చు. ఓకే. కానీ ఉమ్, మనం మన అవసరాలు కూడా పక్కన పెట్టుకొని ఉమ్, ఏడుస్తున్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు, దిగువన ఉన్నాడు, ఉమ్, మనం వాటర్ ఇస్తేనే తాగుతాడని చెప్పేసి ఉమ్, మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, ఉమ్, పాత ప్రధానులు ఉమ్, వాళ్ళు దయచేసి ఇస్తే 1960లో ఒప్పందం చేసుకుని సింధు జలాన్ని అప్పచెప్పారు. ఉమ్, మూడింత రెండింతల వాటర్ వాళ్ళకి ఇస్తున్నాం మనం ఉమ్, సింధు జలాన్ని. ఉమ్, ఏది మనం వాడుకునే అవసరం ఉండి కూడా, మనం వాడుకోగలిగే పరిస్థితి ఉండి కూడా రైట్. ఎలాంటి రిజర్వాయర్లు కట్టకుండా, ఉమ్, ఎలాంటి విద్యుత్ ప్రాజెక్టులు పెట్టకుండా ఉమ్, వాటర్ని పాకిస్తాన్కి వదులుతున్నాం. రైట్. మన వాటర్ దాక్కుంటూ, ఉమ్, మనమిచ్చే గోధుమలు తినుకుంటూ ఉమ్, మన మీదే ఉగ్రవాదాన్ని పెంచి మన దాడులు చేపిస్తున్నాడు పాకిస్తాన్. ఉమ్, ఇలా వాడి దేశం కాగలిగాడు అంటే ఉమ్, ఎవరి దయ్యా? మన దయ్యా. అంతే. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ నుంచి వాడికి కూడా ఇండిపెండెన్స్ ఇప్పించింది మనమే. ఉమ్, మతరాజ్యంగా వాళ్ళు మన నుంచి విభేదించి ఉండొచ్చు కాక, ఉమ్, కానీ మన పోరాటం ఫలితంగానే పాకిస్తాన్ కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ఉమ్, మన వల్ల ఇండిపెండెన్స్ వచ్చింది, ఉమ్, మన వల్ల నీరు అందుతుంది, ఉమ్, మన వల్ల తిండి అందుతుంది. ఉమ్, ఇవాళ మళ్ళీ వాడి దాడి మన మీదే. అందుకనే మనం బంగ్లాదేశ్ అప్పుడు వేరు చేసినప్పుడు ఆయన బుద్ధి వస్తుంది అనుకుంటే ఉమ్, ఇప్పటికీ రాలే. ఉమ్, భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఔరంగజేబానికి ఉమ్, డైరెక్ట్గా అమెరికా సపోర్ట్ చేసింది. అవును. 1972లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఉమ్, డైరెక్ట్గా ఉమ్, అమెరికా సపోర్ట్ చేసినప్పటికీ కూడా మనం ఆ రోజుల్లోనే కొట్టగలిగాం. ఉమ్, ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు. అవును. ఈ రోజుల్లో ఉమ్, S-4 అనేది ఉంది, ఉమ్, INS విక్రాంత్ ఉంది, ఉమ్, తర్వాత ఆకాశ్ టెక్నాలజీ ఉంది. ఉమ్, సో ఇప్పుడు బ్రహ్మోస్ yes. బ్రహ్మోస్ అంటే పాకిస్తాన్కి ఆ పేరు వినపడితే చాలంట ఉమ్, పడిపోతుంది. ఉమ్, ఆ పరిస్థితుల్లో ఉంది. ఓకే. కాబట్టి ఉమ్, చాలా పిచ్చరకరేగా ఉమ్, పాకిస్తాన్ అత్తలా కూతురం. ఒకవైపు ఏమో ఆర్థిక సంక్షోభం, ఉమ్, ఇంకోవైపు ఏమో రెండు ముక్కలైన పనం, ఉమ్, రెండు ముక్కలైన పరిస్థితి, ఓకే. ఇంకొక వైపు ఏమో వాటర్ రాని పరిస్థితి సింధు జలాల నిరుపేత ఫలితంగా. ఉమ్, సో ఏదైనా భారతదేశంతో పెట్టుకుంటే ఎన్ని రకాలుగా ధ్వంసం అయిపోతాం అన్నటువంటిది పాకిస్తాన్ తెలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్. ఎడగేలకు బలూచిస్తాన్ పోరాటానికి దీంతో ముగింపు పలికిందా? అంటే సొంతంగా స్వతంత్రం ప్రకటించుకొని సపరేట్ దేశంగా ప్రకటించినటువంటి బలూచిస్తాన్ ఈరోజు జాతీయ చిహ్నాన్ని, జాతీయ పతాకాన్ని, సపరేట్ పార్లమెంట్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతోంది. మరి దీనిపైన భారత ప్రభుత్వం ఇప్పటివరకైతే స్పందించినట్లేదు. ఎలాంటి స్పందన ఉంటుంది భారత ప్రభుత్వం తరపు నుంచి? ప్రపంచ దేశాల నుంచి ఈ బలూచిస్తాన్ అందరూ సపరేట్ భారత మాతాకి జై అని కామెంట్ చేయండి. చూద్దాం ఎలాంటి స్పందన వస్తుందో. థ్యాంక్ యూ.